వెల్కమ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంథింగ్ విత్ శశి. సో గాలి జనార్దన్ రెడ్డి మన కర్ణాటక ఎక్స్ఎంపీ వాళ్ళ కొడుకు కిరీటి రెడ్డి కొత్త మూవీ వచ్చిందండి. మూవీ నేమ్ వచ్చేసి జూనియర్స్. సో ఈరోజు నేను ఆ మూవీ అయితే చూశాను. మీకైతే షార్ట్ అండ్ స్వీట్గా ఫుల్ రివ్యూ ఇచ్చేసాను. కంపల్సరీ వీడియో మొత్తం చూడండి. ఫుల్ వర్షం పడుతుంది, చూడాలి మరి ఎలా చేరుకుంటామేమో. ఇంటర్వెల్ అయిపోయింది, పర్లేదు మనోడు బాగానే ఎంగేజ్ చేశాడు. ఎప్పట్లాగానే మూవీలోని ఒక డైలాగ్తో స్టార్ట్ చేద్దామండి. ప్రపంచంలో చాలామంది కోపం వెనుక చాలా రీజన్స్ ఉంటాయి, కానీ కోపం వెనుక కూడా ప్రేమ ఉండేది మన తల్లిదండ్రులకు మాత్రమే. చూసారండి డైలాగ్ ఎంత బాగుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో అయితే ఫుల్ ఎనర్జెటిక్ అండి. డ్యాన్సులు, ఫైట్స్ ఎక్సలెంట్. ఈవెన్ మన అల్లు అర్జున్ గారు వేశారు కదా బ్లాక్ బస్టర్ సాంగ్లో కొన్ని డిఫికల్ట్ స్టెప్స్ అల్లు అర్జున్ గారు వేశారు కదా. సో అలాగా చాలా డిఫికల్ట్ స్టెప్స్ అయితే ఈయన వేసాడు. చాలా బాగా వేశాడు, చాలా బాగున్నాయి కదా అది వేయడానికి. ఆయన డ్యాన్సు అదేదో జిజ్ అని కరెంట్ షాక్ కొట్టినట్టు, అంటే నేను జోక్ చేయడం లేదు, అంత ఫాస్ట్గా వేస్తున్నాడు అనమాట. చాలా యాక్టివ్. ఆయన జిమ్నాస్టిక్ బాడీ లాగా ఉంది ఆయన బాడీ, చాలా ఫ్లెక్సిబుల్. స్టంట్స్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగా చేశాడండి. హీరో మాత్రం 100% ఇచ్చాడు. ఆయన ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ సినిమాలాగా కాదు ఇది, ఒక థర్డ్ ఫోర్త్ ఫిలిం చేసినంత బాగా చేశాడనమాట. నెక్స్ట్ టెక్నికల్ స్టఫ్ అండి. సో సినిమాటోగ్రఫీ కానీ కెమెరా యాంగిల్స్, మూమెంట్స్, ఎస్పెషల్లీ కెమెరా మూమెంట్స్ అండి. ఫస్ట్ హాఫ్లో హీరో వెనకలు పడుతుంటారు ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు. సో హీరోని చేస్ చేస్తుంటారు అనమాట. అందులో కెమెరా మూవ్స్, వాడు చూపించిన విధానము ఎక్సలెంట్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. హీరో వెంట పడతాడు, దాదాపు ఆ చేసింగ్ సీన్ ఒక 5 minutes to 8 minutes ఉంటుందేమో. చాలా బాగుంటుంది. అసలు నాకు చూసే కొద్దీ నాకు గూస్ బంప్స్ వచ్చినట్లయినా అనమాట, అంత బాగుందనమాట ఆ చేసింగ్ సీను. సో ఇంకా నెక్స్ట్ ఆర్ట్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఫ్రేమ్లో ఎవ్రీ ఇండివిజువల్ డీటెయిల్స్, ఏదో చేసామంటే చేసాము. సపోజ్ ఇప్పుడు మన వైవహర్ష ఒక ఎగ్జామ్ రాస్తుంటాడు, దాంట్లో OMR షీటు, బార్ కోడ్, దాని మీద ప్రింటింగ్, అంటే ఎవ్రీ డీటెయిల్ కూడా చాలా క్లీన్గా ఉందన్నమాట. చాలా వర్క్ చేశారు ఈ సినిమాకి. నెక్స్ట్ సినిమాకి ఇంకొక పెద్ద బిగ్ అడ్వాంటేజ్ ఏమంటే కామెడీ అండి. చాలా బాగుంది కామెడీ. సత్య గారు మరియు వైవహర్ష గారు చాలా బాగా చేశారు. ఈవెన్ ఫాదర్ సన్ మధ్య కూడా కామెడీ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో, అది ఎండ్కి వచ్చే లోపల సెంటిమెంట్గా మారుతుంది. సో చాలా బాగుందండి. కామెడీ కూడా ఒక పెద్ద బిగ్ ప్లస్ పాయింట్. కంటిన్యూస్గా ఉంటుంది కామెడీ. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో కూడా కొంతవరకు కామెడీ అనేది కాన్స్టెంట్గా వెళ్తూ ఉంటుంది అనమాట. సో చాలా ఎంగేజింగ్గా ఉంటుంది కామెడీ. నేనైతే బాగా నవ్వుకున్నాను. నెక్స్ట్ సాంగ్స్ అండి. సాంగ్స్ మన దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చారు. సో అన్నీ మనకు ఫాస్ట్ బీటే అనమాట, బేస్ ఎక్కువ ఉంటాయి, మొత్తం అని గుద్దుతూనే ఉంటాడు. సాంగ్స్ మొత్తంలో బేస్ ఉంటుంది, మెలోడీస్ లేవు, కానీ బాగుంటుంది. మన యూత్ బాగా ఎంజాయ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాత్రం నేను నెగిటివ్స్లో డిస్కస్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఎమోషన్స్ అండి. ఎమోషన్స్ బాగా చూపించారు. ఫాదర్, సన్, సిస్టర్, మరి పెద్దనాన్న, చిన్నాన్న, వీళ్ళ మధ్య ఈ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, చాలా ఇన్వాల్వ్ ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు చాలా బాగా ఫీల్ అవుతారు ఎమోషన్స్. ఇప్పుడు పర్ఫార్మెన్స్ అండి. కమెడియన్స్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాను, చాలా బాగా చేశారు. ఇప్పుడు యాక్టర్స్ పర్ఫార్మెన్స్, రవిచంద్రన్ గారు మరి ఇంకా రావు రమేష్ గారు బాగా చేశారు. శ్రీలీల బాగా చేసింది. ఎస్పెషల్లీ జలీలియా అండి. ఒక రకంగా ఈ సినిమాకి హీరో జలీలియానే మనం అనుకోవాలి. సో ఆమె చాలా ఇంపాక్ట్ క్యారెక్టర్ అనమాట. ఆమె CEO క్యారెక్టర్ చేసింది, ఒక కంపెనీ CEO లాగా ఆమె చేస్తుంది. సో ఆమె క్యారెక్టర్ చాలా పొటెన్షియల్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆమె కళ్ళండి. మనం చనిపోవాలనుకుంటే సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో జలీలియా కళ్ళు చూసే చాలన్నమాట. మొత్తం షార్ట్ అంతే, మనకి అంత బాగా చేసింది ఆమె యాక్టింగ్. మొత్తం ఆమె చూపులు గుచ్చుకుంటాయి మనకి, అంటే ఒక కైండ్ ఆఫ్ CEO యాటిట్యూడ్ ఆమె మనకు చూపిస్తుంది, అదిరిపోతుంది అంతే. జలీలియా యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సీన్స్ అండి. ఇంటర్వెల్ ట్విస్ట్ డీసెంట్గా ఉంటుంది, క్లైమాక్స్ మాత్రము ఎక్సలెంట్గా ఉంటుంది. ట్విస్ట్ ఉంటుంది, చిన్న ట్విస్ట్ క్లైమాక్స్లో. ఇంకా డైరెక్టర్ మూవీని ఎండ్ చేసే విధానము చాలా బాగుంటుందండి. ఆయన అయితే ఒక మార్కు గుద్దాడు అంతే. చాలా బాగా నచ్చింది. ఆలోచిస్తాం మనము ఆ క్లైమాక్స్ ఎండింగ్ చూసి, ఒక హాలీవుడ్ మూవీ ఎండింగ్ లాగా అనిపిస్తుంది. క్లైమాక్స్ అంటే ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, క్లైమాక్స్లో హీరో బాధని చూపించాలి, ఆనందాన్ని చూపించాలన్నమాట. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ని తను చూపించాలి. సో అది బాగా చూపించాడు. సో ఆయన ఒక డిబట్ యాక్టర్ అయినా కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇంకోటి ఏమంటే లెఫ్ట్ ఐబ్రో మాత్రమే తను లిఫ్ట్ చేశాడనమాట హీరో. అది కూడా చాలా యూనిక్గా అనిపించింది. చాలా కష్టపడ్డాడు హీరో అయితే. ఇవన్నీ సినిమా ప్లస్లు అండి. ఇప్పుడు మనం నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాము. నెగిటివ్స్ వచ్చే స్టోరీ అండి. ఎందుకంటే మనం మహేష్ బాబు గారిది శ్రీమంతుడు, మహర్షి మూవీస్ చూసినాం. CEO వస్తాడు, విలేజ్ని డెవలప్ చేశాడు. ఈ మూవీలో కూడా అంతే, జలీలియా CEO వచ్చి విలేజ్ని డెవలప్ చేస్తుంది. అది ఎందుకు చేస్తుంది ఏమి అనేది ఒకటి రీజన్, అంతే, డిఫరెంట్ రీజన్ అనమాట. ఇప్పుడు సెకండ్ నెగిటివ్ అండి, BGM. కొన్ని చోట్ల బాగుంది,
కొన్ని చోట్ల మాత్రం నాకు దొరికిపోయాడు అనిపించింది దేవిశ్రీ ప్రసాద్ గారు. ఆయనకు నిజంగానే ఆ థాట్ వచ్చిందో మరి లేదో తెలియదు. ఇందిరా మూవీలో చిరంజీవి గారు హెలికాప్టర్ దిగుతున్నప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందో అలాగే ఉంటుంది. జలీలియా కార్ ఇలా దిగుతుంటుంది. సో సేమ్ ఆ మ్యూజిక్ ఇందిరా సినిమా మ్యూజిక్ లాగానే అనిపిస్తుంది, కొంచెం చేంజ్ చేసినట్టు అనిపిస్తుంది. సో ఇంకొక నెగిటివ్, ఇది నెగిటివ్ కాదండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్. హీరో గెటప్ అనమాట. హీరో హెయిర్ స్టైల్ ఏమో సినిమాలో కొన్ని చోట్ల స్పైక్స్ ఉంటాయన్నమాట, వెంట్రుకల స్పైక్స్ ఉంటాయి. సో ఇంకొన్ని చోట్ల నీట్గా మన అపరిచితుడిలో రామానుజం లాగా సైడ్కి దువ్వింటాడు అనమాట. సో అట్లా డిఫరెంట్గా అనిపించింది. సో అది ఒకటే స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తే బాగుండేది. ఇంకోటి ఏమంటే క్లీన్ షేవ్ అండ్ మీసాలు కూడా కొంచెం బేడ్ ఉండి కొంచెం మీసాలు అలా ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది పర్సనల్గా. నెక్స్ట్ పాయింట్ అండి, ఇందాక చెప్పినట్టుగా సెంటిమెంట్స్ అనమాట. సో నా కళ్ళల్లో నీళ్లు స్టార్ట్ అయ్యాయి, తర్వాత ఆగిపోయాయి అనమాట. సో ఇంకొన్ని సీన్లు పడి ఉంటే సెంటిమెంట్వి, ఇంకా నేను ఏడ్ చేసేవాడినేమో. సెంటిమెంట్ అయితే ఉంది, ఇంకొంచెం యాడప్ చేసి ఉంటే బాగుండేది అనమాట. అది ఒకటి నాకు అనిపించింది. ఇంకొక మైనస్ అండి, శ్రీలీల. ఏంటిడు హీరోయిన్ని శ్రీలీలని మైనస్ అంటున్నాడు అనుకుంటున్నారా? హీరోయినే, కానీ ఫస్ట్ హాఫ్లోనే ఉంటుంది, సెకండ్ హాఫ్లో హీరోయినే ఉండదు. ఒక ఐటెం సాంగ్ ఉంటుంది, అందులో కూడా హీరోయిన్ పెట్టేశారు. ఓకే, అది నన్ ఆఫ్ ద మ్యాటర్. బట్ అంత మంచి యాక్టర్ని, శ్రీలీల చాలా గొప్ప యాక్టర్ కదా, తనని ఫుల్ లెంత్లో వాడుకుంటే బాగుండేది అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పాలంటే హీరోయిన్ అవసరం లేదు ఈ మూవీకి, హీరోయిన్తో సంబంధం లేదు, జస్ట్ పెట్టారంటే కొంచెం ఎంగేజింగ్గా ఉండాలనేసి హీరోయిన్ పెట్టారు. సో శ్రీలీల క్యారెక్టర్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుండేది అనేసి నాకు అనిపించింది. సో ఇది అండి నా రివ్యూ. ఎలా అనిపించింది? సో ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.96 అండి. సో ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. మీరు పెట్టిన డబ్బులకైతే మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు. కంపల్సరీగా వెళ్ళి చూడండి, నేనైతే చూడమనే చెప్తాను. సినిమా అయితే చాలా బాగుంది. ఇంకొక లాస్ట్ విషయం అండి, డైరెక్టర్ గారు ఈ సినిమా నుంచి ఒక మెసేజ్ ఇచ్చారు కార్పొరేట్ కంపెనీస్కి, ఐటీ కంపెనీస్ వాళ్ళ ప్రాఫిట్లో కొంచెం డబ్బులు గవర్నమెంట్కి కానీ కొన్ని విలేజెస్కి కానీ అలా డొనేట్ చేస్తుంటాయన్నమాట. ఎందుకంటే ఆ విలేజెస్ని డెవలప్ చేయాలనేసి. సో డైరెక్టర్ ఏం చెప్తున్నాడంటే ఆ డబ్బులు, ఆ మనీ దుర్వినియోగం అవ్వకోకుండా, సో ఆ మనీ ఎవరు ఖర్చు పెడుతున్నారో ఎలా ఖర్చు పెడుతున్నారో తెలియదు కదా. సో ఐటీ కంపెనీ వాళ్ళే లోకల్గా డిస్టిక్ వైజ్ చిన్న చిన్న కంపెనీస్ పెట్టి, వాళ్ళ కంపెనీనే చిన్న చిన్న బ్రాంచెస్ పెట్టి అక్కడ ఆ సిఎస్ఆర్ యాక్టివిటీస్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారనమాట. సో సొసైటీ కోసం స్పెండ్ చేస్తారు. సో వాటి కోసం సపరేట్గా చిన్న చిన్న బ్రాంచెస్ పెట్టి అక్కడ వాళ్ళ ఎంప్లాయీస్నే పెట్టి పని చేస్తే లోకల్గా ఉండే వాళ్ళే రిక్రూట్ చేయొచ్చు. అక్కడ మనకు నిరుద్యోగం అనేది ఉండదు, అక్కడ కూడా ఉద్యోగాలు వస్తాయి, ఎంప్లాయ్మెంట్ అవుతుంది. సో వాళ్ళకి శాలరీ ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళ అమౌంట్ మాత్రం వేస్ట్ అవ్వకుండా క్లీన్గా ఖర్చు పెట్టినట్టు ఒక ఐడియా ఉంటుందన్నమాట. సో ఈ మెసేజ్ అయితే డైరెక్టర్ గారు ఇచ్చారు, చాలా బాగా అనిపించిందండి. ఈ విషయం మాత్రం నాకు చాలా బాగా అనిపించింది మూవీలో. సో ఇంకా లేట్ చేయను, రివ్యూ నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చూపించండి. సో దిస్ ఈజ్ యువర్ శశి, సైనింగ్ ఆఫ్.